పార్టీ అధ్యక్షుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళారు. నేనైతే నీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఒక పేద గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను మోటార్ సైకిల్తో గుద్ది సకాలంలో వైద్యం అందించలేకపోవటం వల్ల చనిపోయిన విషయం రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడిగా నీ పార్టీ మాజీ మంత్రి కుటుంబ సభ్యుడు కుమారుడు వల్ల ప్రాణం పోయిందని తెలిసి పలకరింపుకెళ్తావని చెప్పి అనుకున్నాను. కానీ నీ జీవితం, నీ గొడ్డల పార్టీ జీవితం అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యం వల్ల విశాఖపట్నంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడతాను, నీకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వేదో ఈరోజు కొత్తగా వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నువ్వు మాట్లాడితే దానికి ఒక పర్థం ఉంటుంది. 2 సంవత్సరాల ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు. ఇదేదో కొత్తగా ఈరోజే జరుగుతున్నటువంటి విషయాలు కాదు. మత్స్యకారులు జీవనోపాధికి సముద్రంలోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు చాలామంది చనిపోవడం జరుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నాను, 2019 గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా సముద్రంలో వేటకెళ్ళి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు 275 మంది చనిపోయారు. అదేదో నువ్వే చంపేశావు, నీ వల్లే చచ్చిపోయారని నీ అంత అవివేకంగా మాట్లాడడానికి మేము సాహసించాం. కానీ నీ హయాంలో 275 మంది చనిపోతే గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు